మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఔషాపూర్ పీపీఆర్ గార్డెన్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణలో భాగంగా కార్యకర్తలతో బూత్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎటువంటి వ్యూహాలను అమలు చేయాలని చర్చించడమే ప్రధాన ఎజెండాగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు: కాంగ్రెస్, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను ప్రజలకు ఎత్తుచూపాలని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ద్వారా తెలంగాణ గ్రామాభివృద్ధికి సహకారమైన ప్రజలకు తెలియజేయాల్సిందిగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పాత్ర పోషించాలని సిద్ధంగా ఉంది. ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల వారు అప్పటికే సంతృప్తిగా మనకు కనబడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి. వీటి మీద ఇప్పటికే ప్రజలు అసంతృప్తిగా ఉన్నటువంటి విషయాన్ని మనం కూడా గమనిస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం కింద మార్చి ప్రజలకు సరైన పరిపాలన ఇవ్వలేక వాళ్ళు చెప్పినటువంటి ఒక వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేకపోతే ప్రజలు ఆ అవినీతిపరమైనటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అవినీతి పరిపాలన, అదే ప్రజా వ్యతిరేక పరిపాలన అమలు పరుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల ముందు ఈరోజు ఒక రాజకీయ వైఖరి, ఒక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే కనబడుతుంది. నిన్న నేను నల్గొండ, సిద్దిపేట, గోదావరి ప్రాంతంలో నా పర్యటన జరిగింది. భారతదేశం వెళ్ళాను, డాక్టర్స్ కలిశాను, వ్యక్తిగతంగా చాలా మంది నన్ను కలిశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సిద్ధం కావాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాత్సారం చేస్తూ ఉంది. ఎన్నికలను వెంటనే పెట్టాలని చెప్పేసి హైకోర్టు తీర్పుకు అనుగుణంగా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉంది. 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. వాటిని అమలు పరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసింది. తర్వాత ఇవాళ మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి 566 జెడ్పీటీసీ స్థానాలను, అదే రకంగా మొత్తం ఎంపీటీసీ స్థానాలను పోటీ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కార్యాచరణ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ స్టేట్ లెవెల్ వర్క్షాప్ పూర్తయింది. వచ్చే 19-20 తేదీలలో జిల్లా వర్క్షాపులు కూడా అన్ని జిల్లాల్లో పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రతి జెడ్పీటీసీ మండల స్థాయిలో కూడా జూలై 21, 22, 23 తేదీలలో వర్క్షాప్స్ నిర్వహించి కార్యాచరణను కూడా సిద్ధం చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దీంతో పాటుగా జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన మండల స్థాయిలో, జెడ్పీటీ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి విధానాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ పైన పోరాటం చేసి ఉద్యమాలు చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 2 రోజులు జూలై 29, 30 తేదీలలో పూర్తి స్థాయిలో మహాసంపర్క్ అభియాన్ను నిర్ణయం చేసి ఇంటింటికి పోయేసి ప్రజల యొక్క తలుపు తట్టాలా,
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏమీ లేకున్నా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉంది, ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాయి అనే విషయాలన్నింటి కూడా ప్రజలకు చెప్పడం కోసం మహాసంపర్క్ అభియాన్ను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. తర్వాత అన్ని రకాలుగా అన్ని జడ్పీటీసీ స్థానాల్లో సీనియర్ నాయకుడు ప్రవాస్ చేయాలనేటువంటిది అన్ని 24 గంటలు అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ప్రజలతో మమేకమయ్యి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేయాలని చెప్పేసి ఇవాళ అన్ని రకాలుగా కార్యక్రమాలకు సంబంధించినటువంటి యోజన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు, ఈటల రాజేందర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అదే రకంగా ముఖ్య అతిథిగా సునీల్ బన్సల్ గారు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జు అభయ్ పాటిల్ గారు, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ, ఎమ్మెల్యేలు అదే రకంగా మొత్తం ఎంపీలు కూడా హాజరు కావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసి అన్ని విషయాలు కవర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా నమస్తే.